సంగారెడ్డి జిల్లా పరిధిలోని మంచిరా రిజర్వాయర్ కు రామ్సర్ గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితాలో మంజిరాకు స్థానం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై ఫోకస్ చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి మండలం కల్పకూరు శివారులో మంజీరా జలాశయం నిర్మాణానికి 1962లో అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీటి సరఫరాతో పాటు నిజాం సాగర్ బ్యాలెన్సింగ్ దీన్ని నిర్మించారు. ఆ తర్వాత జలాశయం ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. ఇందులో భాగంగా 1978 నుంచి మంజీరాను అభయారణ్యంగా గుర్తించారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ఈ అభయారణ్యం బోసిపోయి దర్శనమిస్తుంది. సింగూరు నుంచి మంజీరా వరకు 9 ద్వీపాలు ఉంటాయి. పడవల ద్వారానే ఈ ద్వీపాలకు చేరుకునేందుకు వీలుంటుంది. ఈ ద్వీపాలు పెద్ద జంతుజాలానికి నివాసాలుగా మారాయి. అక్కడి వృక్షాలను వలస పక్షులు స్థావరాలుగా చేసుకుంటాయి. శీతాకాలం ప్రారంభంలో దేశ విదేశాల నుంచి లక్షలాది పక్షులు ఇక్కడికొస్తూ ఉంటాయి. తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని వేసవి ముగిసే సమయంలో తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతాయి. అభయారణ్యానికి 1000 మీటర్ల పరిధిని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. చిత్తడి నేలలను పరిరక్షించడం, తద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సర్లో యునెస్కో ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రాధాన్యం ఉన్న చిత్తడి నేలలను రామర్ సైట్లుగా గుర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 వరకు ఉండగా ఆ జాబితాలో మంజీరాను సైతం చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్ల కిందట మొసళ్ల సంరక్షణకు అధికారులు అడుగేశారు. కానీ తరువాత నిర్లక్ష్యంగా వదిలేశారు. మంజీరాలో ఇప్పటి వరకు 600 వరకు మొసళ్లు ఉండే అవకాశం ఉంది. 303 రకాల పక్షులకు మంజీరా ఆవాసం. 117 కంటే ఎక్కువ రకాల పక్షి జాతులు ఇక్కడికి ఏటా వలస వస్తూ ఉంటాయి. 14 జాతుల ఉభయచరాలు ఇక్కడున్నాయి. 57 జాతుల చేపలు మంజీరాలో పెరుగుతున్నాయి. 32 రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. రామ్సర్ గుర్తింపుతో మంజీరా ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, అంతర్జాతీయ సంస్థల నుంచి సహకారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. మంజీరాలో మొసళ్ళు పెద్ద ఎత్తున ఉంటాయి. ఆ మొసళ్లను పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉన్నది. దాంతోపాటు మంజీరా పైన దాదాపు 9 ద్వీపాల లాగా చిన్న చిన్నవి ఉన్నాయి. వీటిపైన వివిధ రాష్ట్రాల, వివిధ దేశాలకు సంబంధించిన పక్షులు మొత్తం కూడా వస్తాయి, సంతానం కూడా పెడతాయి. వాటన్నిటిని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకమైన కేంద్రీకరణ ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాల్సినంత డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి డెవలప్ చేస్తామనేది మాత్రం సంతోషదాయకంగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ చూస్తూ ఉంటే ఇత్తడి నేలలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో రకరకాల పక్షులు కావచ్చు, అదేవిధంగా చేపలు కావచ్చు, మొసళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ పెంచుతున్న క్రమాన్ని కూడా మనం గమనిస్తాం. కాబట్టి ఇంకా ప్రభుత్వం ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు ఉపయోగపడే పద్ధతుల్లో తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఒక కోలాహలంగా అనేది మేము చూసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైనా ప్రభుత్వం అభివృద్ధి పర్యాటక ప్రాంతంగా దీన్ని డెవలప్మెంట్ చేసి సంగారెడ్డికి కూతవేటి దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ ఆ మొసళ్ళు కానీ, పక్షులు కానీ, ఇతర జీవచరాలు కానీ బాగున్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకొస్తే పర్యాటకుల తాకిడి పెరిగి మరింత ఉపయోగకరంగా ఉంటుందనేది మేము భావిస్తున్నాం. రామ్సర్ గుర్తింపు పొందాలంటే చిత్తడి నేలల పరిరక్షణ, నీటి నాణ్యత, జీవ వైవిధ్యం, పర్యావరణ నిర్వహణ వంటి పలు ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం మంజీరా పరిసరాల్లో కాలుష్య నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిషేధం, పచ్చదనం పెంపు వంటి చర్యలపై అధికారులు దృష్టి సారించాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.